ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. లూకా సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడును. ఈ వచన భాగంలో వెతికే స్థితి ఏంటో మనకు బాగా తెలుసు కదా. ఈ లోకంలో మనం ఏం వెతుకుతాం? ధన సమృద్ధి వెతుకుతాం. కావలసినవన్నీ సంపాదించి పెట్టుకోవడానికి, వనరులన్నీ సమకూర్చుకోవడానికి చాలా కష్టపడతాం. ఈ యొక్క పై వచ్చిన భాగాలన్నిట్లలో ఎవరు శ్రేష్ఠులు కారు, లేదా ఎవరికన్నా మీరు గొప్పవారు అంటూ మనల్ని యేసయ్య అనేక రకాలుగా వర్ణిస్తూ వివరిస్తున్న వాక్య భాగం ఉన్నది. అయితే మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటే, ఆయనను కాదని వెతికేవన్నీ ఆయనకు అనుకూలంగా బ్రతికే జీవితం కాదని అర్థం. యేసయ్య లేకుండా మనము ఏం కలిగి ఉన్నా ఈ లోకంలోని సంపద అంతా, ఆ సంపద పూర్తిగా మనకు దేనికి కూడా పనికిరానిదే. ఎందుకనంటే ధన సమృద్ధి కలిగి ఉన్నప్పుడు మనం చాలాసార్లు దేవాతి దేవుణ్ణి మర్చిపోతాం. ఆయన్ను మర్చిన వారముగా ఉన్నాము అంటే ఈ లోకస్తులకు ఈ లోకంలో మనము దాసులమైపోయి బ్రతుకుతూ ఉన్నట్టు. కాస్త ధనం కొరకు, కాస్త బ్రతుకు కొరకు మనము యేసయ్య లేని జీవితముగా జీవించడం కన్నా ఆయన్ను కలిగి ఉంటే, ఈ యొక్క పైన వచ్చిన భాగంలో మరొక మాటను చదువుతాను. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఇండునని చెప్పెను. ఇది ప్రాణం అన్నీ సంపాదించుకున్న తర్వాత ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే ఏమవుతావు అన్న మాటతో వస్తూ ఉండగా కింద ఈ పలుకుతున్న మాట, దేవుని ఎడల ధనవంతుడు కాక, ఆయన ఇస్తేనే మనము సమృద్ధిలోకి రావాలి. ఆయన ఇచ్చినప్పుడు అందులో పాపం ఉండదు. ఆయన మనకు సమృద్ధి ఇచ్చినప్పుడు అందులో ఏమాత్రం మలినం ఉండదు. మనము చాలా స్పష్టంగా, నమ్మకంగా, సంపద కలిగిన వారముగా అనేకుల ముందు నిలబడతాం. దానికి చక్కని ఉదాహరణ యోబే. తను ఏమాత్రము ఆయన గురించి రాసినప్పుడు ఆయన నీతిమంతునిగా, ఆయన నిందారహితునిగా ఉన్నట్టుగా కనబడుతోంది దేవుని లేఖన భాగాల్లో. యేసయ్య మనతో కలిగి ఉన్న జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనలో ఏ లోటుపాట్లున్నా వాటన్నిటినీ తీసివేస్తూ సమృద్ధిలోకి నడిపించి నిలబెట్టగలడు. ఆయనను లేకుండా ఈ లోకంలోనిది ఏది సంపాదించుకున్నా అది మనము మరొకరి కొరకు దాస్తున్నామే తప్ప మనం దాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ మన పిల్లల తరాలకు ఇచ్చే వారంగా ఉన్నట్టుగా ఉండం. అయితే ఈ లోక ధన సమృద్ధి కొరకే ఈ మాట అయితే, మరి ఆత్మ విషయమై మనం ఈ విధంగా ఉంటున్నాం. దేవుని సన్నిధానంలో మనము ఆత్మలో బహుబలముగా ఎదిగే వారముగా, అనుక్షణము అన్నిటినీ తెగించి అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్య మాటను నమ్మకంగా పట్టుకొని అడుగులు ముందుకు వేసే జీవితంగా ఉండాలి. అందుకే ఆయనను వెతికే వారికి అన్నీ దొరుకుతాయి. ఇక మిగతావి ఏ చింత యావత్తు కలిగి ఉన్నావో, వేటి కొరకైతే వెతుకులాడుతున్నావో, ఏ లోటు కలిగిన వారముగా ఉంటున్నామో ఆ లోటులన్నిటినీ ఆయన భర్తీ చేయగలిగిన సమర్థత ఉన్నది. ఆయనను వెతికే వారంగా, ఆయనతో ప్రయాణం చేసే వారంగా, ఆయన ఒక్కడు ఉంటే చాలు, మన బ్రతుకులో అన్నీ దొరుకుతాయి అన్న మాటతో ముందు కొనసాగుదాం. కొన్నిసార్లు ఒకవేళ మన లోటుపాట్లు ఏమున్నా ఆయన ముందు ఒప్పుకుందాం. కలిసి ముందు కొనసాగుతూ, అయ్యా నీవిచ్చే సమృద్ధి నాకు కావాలి అంటూ ఆయన పాదాల యొద్ద మనం వేచి చూస్తూ ఆయన మనకు ఇచ్చే సమృద్ధిలో అడుగులు ముందుకు వేస్తూ కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. అవునా తండ్రి, నిన్ను కాదని వెతుకుతున్నాం. నీ యొక్క ప్రజెన్స్ లేకుండానే నా తండ్రి మా బ్రతుకులో సమృద్ధిని కొరకై వెతుకులాడే వారంగా ఉంటున్నాం. అయ్యా దయతో మమ్మల్ని క్షమించి నీ సన్నిధానంలో మరొకసారి బలపరిచి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే నువ్వు అన్నీ ఇచ్చేవాడిగా ఉన్నావు. పవిత్రత కలిగిన స్థితిలో కొనసాగలిగితే
నాయనా నీ సన్నిధానంలో నమ్మకత్వము కలిగి ఉన్న దాంట్లో నమ్మకంగా నిలబడగలిగితే నువ్వు అంతకన్నా మించిన గొప్ప స్థితిలో నమ్మకమైన స్థితిలో నిలబెట్టే దేవుడవని మేము విశ్వసించి అడుగులు ముందుకు వేస్తున్నాం. యేసయ్య, అటు విశ్వాసం లేని బిడ్డలకు నా తండ్రి నీ యొక్క వాక్కు ద్వారా బలపరిచి నడిపించండి. నిన్ను బట్టే మేము ధనవంతులముగా, నిన్ను బట్టే మేము ఘనం అయిన వారముగా నిలబట్టుకు సహాయం దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి మేము ఆత్మీయ జీవితంలో నా తండ్రి ఎక్కడ కూడా జారిపడని వారముగా నీ మాటలను బట్టి పురికొల్పబడి అనేకులకు దీవెనకరంగా అనేకులను నీ మార్గంలో నడిపించే బిడ్డలుగా స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.